హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఆలూ ఫ్రైని ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఆలుగడ్డల్ని 1/2 కేజీ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అంటే మీడియం సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. పీసెస్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా తయారవుతాయి ఈ విధంగా ఫ్రై చేసినట్లయితే. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఆయిల్ని తీసేద్దాం. ఇంత ఆయిల్ వాడకూడదు. 2 స్పూన్స్ ఆయిల్ ఉంచేసి మిగతా ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి ఏదైనా కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త కారం యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి పౌడరు 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి అండి నేను వేసింది. ఎండు కొబ్బరి అయితే టేస్టీగా ఉంటుంది. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నంతా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వేసిన మసాలా అంతా కూడా పీసెస్కి అంటుకునే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుందాం. అంతేనండి, వేడివేడిగా క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఆలూ ఫ్రైని మనము పప్పుచారు కాంబినేషన్లో కానీ, చారు కాంబినేషన్లో కానీ, అలాగే చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.